తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన రేవంత్ తో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కాబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ అవుతున్నందున ఉదయమే తెలంగాణ నేతలతో సమావేశం జరగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణలో 6గురికి అవకాశం దక్కనుందని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ ఉదయమే చూస్తే అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ పెద్దలు కూడా భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రే తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇతర కొంతమంది కీలక నేతలు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మరికొంతమంది నేతలు కూడా నిన్ననే ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయమే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. మరి కాసేపట్లో ఢిల్లీ పెద్దలతో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలపై చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికతో పాటు మరొకవైపు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన ఈ 3 ప్రధాన అంశాలతో పాటు మరొకవైపు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు వరంగల్ కేంద్రంగా రైతు రుణమాఫీ చెప్పినటువంటి నేపథ్యంలో రైతు కృతజ్ఞత సభను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆ సభకి గతంలో వరంగల్ కేంద్రంగా రుణమాఫీకి సంబంధించి హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆ సభకి ఆహ్వానించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో రాహుల్ గాంధీని కూడా ఆ సభకు రావాలంటూ కూడా ఆహ్వానించబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో పిసిసి అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక పైన, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన, రెండింటి పైన సుదీర్ఘంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలో బీసీ సామాజిక వర్గానికి అధ్యక్షుని ఎంపిక చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేస్తే ఆ ముందు రోజులో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అదే విధంగా మరి ఇద్దరు నేతలు కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సామాజిక వర్గం మినహాయిస్తే ఎస్టీ సామాజిక వర్గం కూడా ప్రధానంగా రేసులో ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రజెంట్ ఎంపీ బలరాం నాయక్ కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ బీసీ సామాజిక వర్గానికి ఈసారి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెడతారనేటటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సీఎంతో కలుపుకుని 12 మంది కేబినెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 6గురిని తన కేబినెట్ లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ 6గురు మంత్రి పదవులను కట్టబెట్టేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వంలో ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేసిన ఆ లిస్టు సైతం అధిష్టానానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో 6గురు మంత్రులు ఎవరన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మినహాయిస్తే మరొకటి కార్పొరేషన్ చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 35 కార్పొరేషన్ చైర్మన్లని ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యం 20కి పైగా 2వ విడతల కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఆ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం కూడా అధినాయకత్వం అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత ఆ పేరును కూడా ఫైనల్ చేసేటటువంటి అవకాశాలు పిసిసి అధ్యక్షులు ఎంపికకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఒక కొలుపు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పడం మాత్రం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.